పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలపు బైబిల్ స్టడీ మనం ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరోసారి ప్రభువా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్యం ద్వారా ప్రజలతో మాట్లాడండి, అయ్యా అందరినీ బలపరచండి. నీళ్ళు ఎదగటానికి ప్రభా, నీ ప్రేమలో పరిశుద్ధ నీ చిత్తంలో స్థిరపరచబడడానికి గొప్ప కృప చూపించమని, వాళ్ళని మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనము గత దినం నుంచి కూడా ప్రియమైన బిడ్డలారా ఏ రీతిగా మరి దేవుని ప్రజలు దేవుని అందలి విశ్వాసం నుంచి తొలగిపోతున్నారో, దానికి కారణాలు ఏంటిదో ఆ విషయాల గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, పోయిన వారంలో అంటే దీనికి ముందటి వారంలో ప్రియమైన ఏలి కుమారులు విశ్వాస భ్రష్టులు అవటానికి గల కారణాలు ఏంటిది అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఇందు నిమిత్తమై మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 3 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ప్రియమైన బిడ్డలారా, ఏలి కుమారులు ఎవరు అన్నటువంటి విషయానికి మనము వచ్చినట్లయితే, ఏలి ప్రియులారా మరి ఒక ప్రధాన యాజకుడుగా దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి వ్యక్తి. ఆ తర్వాత తన 2 కుమారులు కూడా అదే మందిరములో మరి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మనం ఆల్రెడీ పోయిన వారంలో నేర్చుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో లేక ధర్మశాస్త్ర ప్రకారము, ధర్మశాస్త్ర కాలంలో దేవుడు వారి మధ్య ప్రత్యక్ష గుడారాన్ని ఉంచి అక్కడ పరిచర్య చేయటం కొరకు మరి ప్రధాన యాజకులను, ఆ తర్వాత అతని కుమారులైనటువంటి ప్రియమైన బిడ్డలారా మరి కుమారులను యాజకులుగా నియమించబడ్డారు. వారు ఆ యొక్క మందిరములో పరిచర్య చేస్తూ వచ్చేటువంటి వారు. ఒకసారి మొట్టమొదట యాజకుడు మరి ప్రత్యక్ష కూడా నిర్మించినప్పుడు మొట్టమొదటి యాజకుడు ఎవరంటే అహరోను. తర్వాత అహరోను యొక్క 4 కుమారులు. అయితే అందులో మొదటి 2 కూడా దేవుని యొక్క సన్నిధికి లేదా దేవుని మందిరంలోకి లేక ప్రత్యక్ష గుడారంలోకి అన్య అగ్ని తీసుకొచ్చినప్పుడు వారిద్దరు కూడా ప్రియులారా దేవుని యొక్క అగ్ని ద్వారా కాల్చబడి అక్కడ చనిపోయారు. కారణం అంటే ఏమిటంటే ప్రియులారా, దేవుడు ఆజ్ఞాపింపని ఒక అగ్ని, అంటే దేవుడు ఒక అగ్నిని అక్కడ ఉంచాడు. అది మీరు నిర్గమకాండం కావచ్చు, లేవి సంఖ్యాకాండం కలిగినప్పుడు మొట్టమొదట మరి ప్రత్యక్ష గుడార నిర్మాణం అయిన తర్వాత ప్రియులారా మోషే బలి అర్పిస్తున్నప్పుడు పరలోకం నుంచి ఆ అగ్ని ఆ బలిపీఠం మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ బలిపీఠము ద్వారా ఆ బలి పశువు ప్రియులారా దహింపబడినది. అయితే అప్పటి నుంచి కూడా ఏ అగ్ని అయితే పరలోకం నుంచి వచ్చిందో ఆ అగ్నిని వారు మండిస్తూ ఉండాలి. ఆ బలిపీఠం మీద దేనికైనా మందిర పని కొరకు ప్రియులారా ఆ యొక్క అగ్నిని మాత్రం ఏం చేయాలంటే ఉపయోగించాలి. అర్థమైందండి? ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ బలిపీఠంలో అగ్ని తీసి
అగ్ని పాత్ర అనేటువంటి ఉంటుంది. దాంట్లో పెట్టుకొని ఏం చేయాలి? దాన్ని అలాగే తీసుకొని పోవాలి ప్రయాణమైనప్పుడు. మళ్ళీ ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం వేయబడుతుందో ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ప్రియమైన బిడ్డలారా బలి అర్పించినప్పుడు అదే నిప్పులతో ఏం చేయాలి? మళ్ళీ మంటను రగిలించాలి. అంతేకాని సపరేట్‌గా నిప్పులు తయారు చేయడానికి వీలు లేదు. లేదా సపరేట్ మంట పెట్టడానికి వీలు లేదు ప్రియమైన బిడ్డలారా. ఈ విషయాన్ని ప్రియులారా ప్రతి విశ్వాసుడు కూడా బాగా అర్థం చేసుకోవాలి. మీరు సంఖ్యాకాండంలో కావచ్చు, లేవికాండం మీరు చదివినప్పుడు, నిర్గమకాండం ఇవన్నీ చదివినప్పుడు మీకు ఈ విషయాలు మీకు అర్థమవుతుంటుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, ఒక దినమున మరి కావాలంటే తీద్దాం ఆ విషయమని ప్రియమైన బిడ్డలారా, లేవికాండము 10వ అధ్యాయము, లేవికాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహీలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధిని నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిన మృతి నొందిరి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని తీసుకుని ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేయడానికి ప్రయత్నించి వారు ఇద్దరు కూడా చనిపోయారు. అంతగా దేవుని యొక్క మందిరములో మహిమతో నింపబడి ఉండేటువంటిది మనందరికీ తెలుస్తున్నాం. ప్రేమారా, ఆ ప్రత్యక్ష గుడారం మీద దేవుని మేఘము ఎప్పుడు కూడా ఉండేటువంటిది. అలాగే బలిపీఠం మీద కూడా ఎప్పుడు ఏం చేయాలి? అగ్ని మండుతూ ఉండాలి. యాజకుల పని ఏంటిదంటే నిత్యము కట్టెలు పేరుస్తూ ఆ బూడిదని ఎత్తి పరిశుద్ధ స్థలములో, అనగా సపరేట్ ఒక స్థలం ఉంటుంది, అక్కడ వేస్తూ ప్రియులారా మరలయ్యారు మండిస్తూ ఉండాలి. ఆ అగ్నితోనే మండిస్తూ ఉండాలి. అది ఎప్పటికీ ఆరిపోవడానికి వీలు లేదు. అంతగా దేవుని కార్యము ఆనాటి మొట్టమొదట కాలంలో అంత భయభక్తులతో ఏం చేసేవారు? దేవుని సన్నిధిలో ప్రియులారా అక్కడ పరిచయం చేస్తూ ఉండేటువంటి వారు. ప్రియులారా ఆ తర్వాత న్యాయాధిపతుల సమయం వచ్చేటప్పటికి, అంటే కానాను ప్రవేశించిన తర్వాత దేవుని మందిరం షిలోహు అనేటువంటి ప్రదేశంలో ఏమయ్యారు? నిత్యం ఉండేటట్టుగా అక్కడ గుడారం వేయబడింది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఈ ఏలి ప్రియులారా అహరోను వంశానికి చెందిన వ్యక్తే ప్రియులారా అక్కడ యాజకుడుగా ఉన్నాడు. ఆయన వృద్ధుడైపోయారు. ఆ తర్వాత ఆయన యొక్క కుమారులు ప్రియమైన బిడ్డలారా యాజకత్వం చేస్తూ ఉన్నారు. కానీ ఆ టైం వచ్చేటప్పటికి ప్రియమైన బిడ్డలారా బొత్తిగా దేవుడంటే ఎరగని స్థితిలోకి వచ్చేసారంట. రాయబడిన మాట ఏంటంటే యెహోవాను ఎరగని వారుగా బహు దుర్మార్గముగా ప్రవర్తించరే అని రాయబడి ఉంది. ప్రియులారా, యాజకులుగా ఉండవలసిన వారు, మరి మనం లేవికాండం చదివినప్పుడు యాజకుల యొక్క ప్రతిష్టత గురించి రాయబడి ఉంది, ప్రత్యేకత గురించి రాయబడి ఉంది, యాజకుల యొక్క ఏ రీతిగా ఉండాలని రాయబడి ఉంది. కానీ ఇక్కడ టైం వచ్చేటప్పటికి ప్రియులారా దేవుని ఎరగని వారు దేవుని యొక్క ఆలయంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. నా మాట అర్థమవుతుందండి? పేరుకు యాజకులు, అహరోను వంశస్థులు, అర్థమైందండి? అహరోను కుమారులు వీళ్ళు యాజకత్వం చేస్తూ ఉన్నారు. కానీ వారు ఎవరికి యాజకత్వం చేస్తున్నారో ఆ యెహోవానే వారు ఎరగని స్థితి అయిపోయారంట. ఎంత దారుణమైన పరిస్థితి! ప్రియులారా, ఎంత దారుణమైన పరిస్థితి! ఈ దినము కూడా మన యొక్క గుడారము, ఈ దినం ఉన్న గుడారం ఏంటిదంటే మనమే. దేవుని ఆలయం ఎవరు? మనమే. మనం పోయిసారి నేర్చుకున్నాం. మనమే దేవుని గుడారం, దేవుని మందిరం మనమే.
మనలోనే దేవుడు నివసిస్తూ ఉన్నాడు. అర్థమైంది? ఆనాడు ప్రత్యక్ష గుడారం మీద దేవుని మహిమ ఉన్నట్టుగా ఈ దినము నీలో నీ మీద ఏమవుతుంది? దేవుని పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. ఆయన మన లోపట ఉన్నాడు, మన మీద ఉన్నాడు. మనము యాజకులమై ఉన్నాము. అయితే ఏ రకముగా మనము మన మందిరం, దేవుని మందిరములైనటువంటి మనము ఏ రకముగా యాజకత్వం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రియమైన బిడ్డ, చాలా ఇంపార్టెంట్ విషయం. వీళ్ళు యెహోవాను ఎరగలేట్టుగా ఈ దినం కూడా మనం అనేక సార్లు మనము ఎవరినైతే మనము సేవిస్తున్నామో లేక యాజకత్వం చేస్తున్నామో మన దేవుడు ఎవరు, ఆయన ఏమి బోధిస్తున్నాడో, మన యొక్క ప్రత్యేకత ఏమిటి, ఏ రకముగా మనము ఆయన మందిరంలో పరిచయం చేస్తున్న వాళ్ళు ఉండాలి, మనము సేవిస్తున్నటువంటి ఆ దేవుడు ఒక గుణాలు ఏంటిది అన్నటువంటిది ఎరగకుండానే మనం ఉంటున్నాం. వీరు దుర్మార్గముగా ప్రవర్తించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన ఎరక్కపోవటం. ఈ దినం మన ఆత్మీయ జీవితంలో ఉండవలసిన రీతిగా ఉండలేకపోవటం, ఎదగవలసిన రీతిగా ఎదగకపోవటం అనేది కారణం ఏంటంటే నువ్వు ఇంకా దేవుణ్ణి సరిగా తెలుసుకోకపోవటము. బాగా దేవుని ఏం చేయటం? తెలుసుకోలేకపోవటం. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ఎరుగుతావో, ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటావో, ఎంతగా నువ్వు దేవుని గురించి నీకు అర్థమవుతుందో అంత ఎక్కువగా నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి నువ్వేం చేయగలవు? జీవించగలవు. ఆయన ఎరగటం అంటే ఏంటిదండి? ఆయన ఎరగడం ఏంటిదండి? ఇది యేసయ్య తెలుసు అంటే అందరూ అంటాం నాకు తెలుసండి అని. అది కాదండి ఆయన ఏం ద్వారా మనం ఆయన తెలుసుకోవడం అర్థం ఏంటిది? ఆయన యొక్క లక్షణాలను తెలుసుకోవటం. ఆయన తెలుసుకోవాలంటే ఆయన లక్షణాలు తెలుసుకోవటం, ఆయన గుణాన్ని తెలుసుకోవటం, ఆయన మార్గాలు తెలుసుకోవటం, ఆయన చిత్తాన్ని తెలుసుకోవటం. ప్రియమైన పిల్లలు, అర్థమవుతుందండి? ఆయన తెలుసుకోవడం అర్థం ఏంటిది? ఆయన స్వభావాన్ని, ఆయన యొక్క గుణాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన చిత్తాన్ని ఏం చేయడం? తెలుసుకోవటం. ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవో ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు? దేవుని సన్నిధిలో నువ్వు ఉండవలసిన రీతిగా ఉండలేవు. దేవుని సేవించవలసిన రీతిగా నువ్వు సేవించలేవు. దేవుని వెంబడించవలసిన రీతిగా నువ్వు వెంబడించలేవు. అందుకని అనేకసార్లు చెప్పేది ఇంకా నేర్చుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి. అందుకే పరిశుద్ధంగా చదవాలి. చదవడే కాదు, దాని గురించి ఏదో అర్థం చేసుకోవాలి. అవసరం నువ్వు ఒక పుస్తకం పెట్టుకో, నోట్స్ పెట్టుకొని ఏం చేయాలి? నువ్వు రాసుకోవాలి. నీకు అర్థమైన విషయాలు రాసుకోవాలి. వింటమే కాదండి, ఏం చేయాలి? ఒక నోట్స్ రాసుకోవాలి నువ్వు. ఆయన ఎవరు, ఏ రీతిగా ఆది కాలం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి. ఆయన సంపూర్ణంగా మనకి ఇచ్చేశాడండి. అర్థమైందా? ఈ దినాల్లో కొత్త నిబంధన పరిశుద్ధమైన మనకి
దేవుడు సమస్తం ఏం చేశాడు? రాసి ఇచ్చేశాడు పరిశుద్ధ గ్రంథంలో. అర్థమైందండి? సంపూర్ణ ప్రణాళిక దేవుడు మనకేం చేస్తాడు? ఇచ్చేశాడు. దాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుగు ఏం చేయాలి? నువ్వు ఆ ప్రకారం నడుచుకోవాలి. దేవుని చిత్తం యాజకుడు ఏ పని చేయాలో కూడా ఆ విషయం తర్వాత నేర్చుకుందాం ప్రియమైన పిల్లలారా. కాబట్టి ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే దేవుణ్ణి ఎరగకపోవటము, దేవుని సరిగా తెలుసుకోకపోవటము. వీళ్ళంట దేవుని ఎరగకపోయారంట. ఇక్కడ మనం చదివినట్లయితే ప్రియులారా, మొదటి సమయంలో చదవండి ఒకసారి 2:12. ఇంకా చదువుకున్నాం కదా, బాగా చదవండి. మొదటి వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగిన వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చదివినప్పుడు వీళ్ళకి ఇంకొక పేరు ఇవ్వబడింది. ఏంటంటే ద సన్స్ ఆఫ్ బెలియాల్ అని. ద సన్స్ ఆఫ్ బెలియాల్ అంటే మిక్కిలి దుర్మార్గులైరి అన్న చోట ఇంగ్లీష్లో ఏమైనా బెలియాల్, ద సన్స్ ఆఫ్ బెలియాల్. బెలియాల్ ఒక కుమారులు అని రాయబడింది అండి. బెలియాల్ అంటే అర్థం ఏంటంటే దుర్మార్గులు అని, లేక పనికి మాలిన వారు అని, ప్రియులారా, లేక పోకిరి వాళ్ళు అని ప్రియులారా దీని యొక్క అర్థము. ఈ పదం మనకి 2 కొరింథీ 6:15 రాయబడి ఉంది. సార్ చదవండి. 2 కొరింథీ 6:15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అంటే బెలియాల్ అనగా దుర్మార్గతను అనుసరించి నడిచేటువంటిది. అర్థమవుతుందండి? అదొక దేవత పేరు కూడా. అర్థమవుతుందండి? దాని యొక్క దేవత పేరు కూడా. దాని అర్థం ఏంటంటే దుర్మార్గతను అనుసరించి నడవటము, లేక ప్రియమైన బిడ్డలారా పనికి మాలిన కార్యాలు జరిగించటము, లేక పోకిరి శేషలు చేయటము, ఇవన్నీ కూడా అర్థం ఇస్తుంది ప్రియులారా. అయితే ఈ యొక్క క్లియర్గా ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే వీరు బెలియాల్ ఒక కుమారులై ఉన్నారు అని రాయబడింది. అంటే ద సన్స్ ఆఫ్ బెలియాల్ అంటే వీరు పరిపూర్ణంగా బెలియాల్ అనే దేవతను ఆరాధించడం ప్రారంభించారు అని. అర్థమైందండి? యాజకులై ఉండి, అర్థమైందండి, సర్వ సృష్టిగా దేవుని సన్నిధిలో దేవుని మందిరములో పరిచయం చేస్తున్న వీరు యెహోవాను ఎరగకపోవటం బట్టి ఎవరిని సేవించడానికి ఇష్టపడ్డారో? దెయ్యాన్ని, బెలియాలను ఆరాధించే వారుగా అయిపోయారు. అంటే దుష్టత్వము, దుర్మార్గత్వము, అబద్ధాన్ని, మోసాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఎంత దారుణమైన పరిస్థితి! కారణమైనది వీరు ఎవరినైతే సేవిస్తున్నారో, ఏ దేవుని మందిరంలో అయితే వీరు దేవుని ఆరాధిస్తున్నారో, సేవిస్తున్న దేవుని పరిచయం చేస్తున్నారో ఆ దేవుని వారు ఎరగలేదు. ఆయన ఎంత రోషము గలవాడో అర్థమవుతుందండి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయనకి ఏది అసహ్యమైనదో ఇవేవి కూడా వారికి ఏం లేదు, తెలియలేదు. బహుశా దేవుడి వాక్యములో ఒక మాట రాయబడింది. యాజకుని యొక్క పని ఏంటిదంటే ధర్మశాస్త్రం యొక్క ఒక భాగం, ఒక ఏమంటారు దాన్ని, ధర్మశాస్త్రాన్ని ఒక కాపీ ఏం చేయాలి? వీరి దగ్గర నుంచి మీరు చదవాలి. ఇతరులు కూడా ఏం చేయాలి? బోధించవలసిన బాధ్యత కూడా ఎవరికి ఉంది? ఈ యొక్క లేవీలకు ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే
వారు దేవుని వాక్యము చదవకుండా ఉన్నారు కాబట్టే వారికి ఏం లేదు, దేవుని గురించి తెలియడం లేదు, తెలుసుకోలేకపోయారు. ఇదనం యేసు ప్రభు నమ్మినటువంటి వారు, యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి వారు అనేక మంది దేవుని వాక్యం చదవటం కానీ, దేవుని వాక్యం ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలని కానీ అనేక మందికి ఏం లేదు, ఆసక్తి చూపించటం లేదు. అందుకే వారికి దేవుని వాక్యం గురించి ఏం లేదు, దేవుని గురించి ఏం లేదు, వాళ్ళకి సరిగా ఏం లేదు, ఎరగకపోతున్నారు. ఎరగకపోవడం బట్టే వారు ఆత్మీయ జీవితంలో ఏమైనారు తెలుసా, బలహీనులుగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఉన్నారంటే బలహీనులుగా ఉన్నారు. నడవలసిన రీతిగా నడవటం లేదు, నడవలేకపోతున్నారు, వాళ్ళకి శక్తి లేదు. కారణం ఏంటంటే దేవుని ఎరక్కపోవటము. దేవుని ఏం చేయటం, ఎరక్కపోవటము. దేవుని ఎరగడం ఏం చేయాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, దాని అర్థం ధ్యానించాలి, నేర్చుకోవాలి. అర్థమవుతుందండి. దేవుడు మొట్టమొదటి దేవుడు, మనం ఆదికాండం మొట్టమొదటి పదం ఏంటంటే బైబిల్లో ఆదియందు దేవుడు. దేవుడు అంటే ఎవరు, దేవుని లక్షణాలు ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఇవన్నీ కూడా మనది కచ్చగా నేర్చుకోవాలంటే అనేక విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. నువ్వు ఎంత నేర్చుకుంటావు అంతగా ఏం చేయగలవు, దేవుని పట్ల ఏం గలవు, భయభక్తులు కలిగి ఉండగలవు. అప్పుడు నీ స్వభావం, నీ క్రియలు కూడా మారిపోతాయి. నీ స్వభావం కూడా ఏమవుతుంది, మారిపోతుందండి. అర్థమవుతుందండి. అందుకే ఒక చక్కటి మాట రాయబడింది ప్రియమైన బిడ్డలారా. తీతు 1:16 చదువుదాం. తీతు 1:16. తీతు 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను విధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూసారండి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని, కదా మాకు దేవుడు తెలుసండి అంటారంట. కానీ ఏంటంట, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులై ఉండి, దేవుడు ఎరుగుదమని చెప్పుకుంటాం కానీ ఏంటంట, అసహ్యమైన కార్యాలు చేస్తుంటారు. అదే కాకుండా అవిధేయత, ఎంత చెప్పినా లోబడరు. అర్థమైందండి, ఎంత లోబడం. అర్థమైందండి. కాబట్టి లోబడరు, అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో, అంటే మంచి పనులు చేయడానికి ఇష్టపడరు వీళ్ళు. అర్థమైందండి. సత్కార్యం అంటే ఏంటి, మంచి పనులు చేయడానికి ఏమాత్రమో, సత్క్రియలు మంచి పనులు చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకా అంటే ఏంటంట, సత్కార్య విషయం ఏంటంటే భ్రష్టులై ఉండి, భ్రష్టు అంటే ఇది చెయ్యాలి అని తెలుసు, ఇది మంచి పని అని తెలుసు, ఇది చేయడం కరెక్ట్ అని తెలుసు, తెలిసి కూడా ఏం చేయరు, వాళ్ళు చేయరంట. అర్థమైందండి. తర్వాత తమ క్రియల వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆయన ఎరగనట్టున్నారు. వారి క్రియలు ఏం చెప్తుంది, క్రియలు చూస్తే వీళ్ళెవరు ఇంకా దేవుని ఎరగలేదు. అర్థమవుతుందండి. నీ క్రియల ద్వారా నువ్వు ఎంత దేవుని ఎరిగి ఉన్నావో అది ప్రత్యక్షపరచబడుతుంది. నేను బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఎంత ఆత్మీయుడు ఎదుగుతున్నావు అన్నది నీ క్రియల మూలంగా ఏమవుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. నువ్వు ఎంత దేవుని తెలుసుకున్నావో అది నీ క్రియల మూలంగా ఏమవుతుంది, ప్రత్యక్షపరచబడాలి. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. విన్నారండి. కాబట్టి నువ్వు దేవుని ఎరిగి ఉన్నావంటే ఆ ఎరిగినటువంటి అనుభవం ఏం చేస్తుంది, బయటికి కనబడుతుంది. నీ క్రియల ద్వారా ప్రత్యక్షపరుస్తావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేయలేదండి, దేవుని ఎరగలేదు.
అందుకే ఏమిటారు ప్రియులారా, దుర్మార్గులయ్యారు, పనికి మాలిన వాళ్ళు అయ్యారు. వీళ్ళు చేసే పనులు ఏంటిది? మళ్ళీ పేరుకి యాజకులు. ఇది నువ్వు కూడా యాజకుడివే. యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి యాజకుడు అని క్లియర్ గా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1:6లో, ప్రకటన గ్రంథం 5:9-10లో, అలాగే మొదటి పేతురు 2:9లో మనం చూసినప్పుడు మనం అందరూ ఎవరము? యాజకులమని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే మొదటి కొరింథీ 3:16-18 వరకు చదివినట్లయితే, ఇంకా ప్రియులారా మరి పేతురు 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని మందిరమే ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరికి వారు ప్రత్యేకముగా దేవుని మందిరమై ఉన్నారు. ఆ మందిరానికి నీవే యాజకుడివై ఉన్నావు. అందుకే యాజకులమైన మనం ఏం చేయాలి? ఆయన ఎరిగి ఆయన సేవించవలసిన రీతిగా సేవించాలి, ఆరాధించవలసిన రీతిగా ఆయన ఆరాధించాలి. ఆయన్ను ఆ మందిరాన్ని ఏ రీతిగా ప్రేమ ద్వారా ఉంచాలి, ఆ రీతిగా మనం ఏం చేయాలి? ఎంతో వహించవలసిన బాధ్యత ఉంది. ఆ మందిరము ద్వారా ప్రత్యేక గుడారము మీరు ఏ రీతిగా దేవుని మహిమ అందరికి కనబడుతూ ఉండేదో అదే రీతిగా నీ ద్వారా ఏం కావాలి? దేవుని మహిమ ఈ లోకంలో ప్రత్యక్షపరచబడాలి. నీ క్రియల మూలముగా ఇంకా దేవుని కార్యం ఏం కావాలి? దేవుని మహిమ ఏం చేయాలి? లోకంలో కనబడాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియ ద్వారా ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రియ ప్రభా ఇది మాతో మాట్లాడాం, నన్ను ఆలయముగా చేసుకున్నాను, ఇది మీరు నివసిస్తున్నారు, నేను యాజకుడిగా నిన్ను ఎరిగిన వానుగా నీ గుణగణాలని, నీ ప్రణాళిక, నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని ఎరిగిన వానుగా నేను భయభక్తులతో యాజకులు చేస్తూ జీవించడానికి వీరికి నలిగిన మనసు నిత్యం నీకు బల్ల అనిపిస్తూ ప్రభా నీ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృప చూపించు. సంపూర్ణంగా నేను నిన్ను అప్పగించుకొని కృప దయచే ప్రభాని మన దేశాన్ని ప్రార్థించేద్దాం. ఆలలో ప్రవేశించాలి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, ఏలి కుమారులు మేము ఉన్నామేమో ప్రభు సంతోషించండి. ఏలి కుమారులు ఎవరు కూడా ఉండకున్నట్లు కృప చూపించాలి అయ్యా. నీ మందిరంలో యాజకులు మేము నిన్ను మహింపరచి నీకు ఇవ్వాల్సినంత స్థానాన్ని ఇచ్చేది నేను బయలు కలిగి నెరిగిన వారముగా అయ్యా నువ్వు పరిశుద్ధుడు, పవిత్రుడు, రోషము గల దేవుడవు ప్రభా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను బయలు కలిగి ప్రభా నీ సేవించడం ఆయన కృప చూపించండి. సహాయం ఒక్కొక్కరికి సహాయం చేయి ప్రభా. ఈ రాజకీయాలు మీరు మాటలో ఒక్కొక్క మాట ప్రభు మా జీవితాల్లో ఆరంభించు. మేము పాడు కావడం మీకు ఇష్టం లేదు ప్రభు. అల్పులమైన మాలో నివసించాలని కోరుకున్నావు. ఈ ఆలయం మమ్మల్ని చేర్చుకున్నావు ప్రభు. ఈ ఆలయం మమ్మల్ని చేసుకున్నావు ప్రభు. మేము మీ ఆలయానికి యాజకులంగా ఉన్నాం. దయచేసి మీ ఆలయాన్ని పాడు చేయకుండా ఏలి కుమారులు ఎవరైనా నిండుకున్నాం నేను ఎరిగిన వారముగా ప్రభా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నిన్ను గణపరిచే వారముగా మా జీవితాలు పరిపూర్ణంగా ప్రభా వారి సజీవ యాగముగా అర్పించుకున్న వారము నిన్ను మహింపరచని గణపరచడానికి మనం సహాయం చేయమని, మనం బలపడి నడిపించమని పరిశుద్ధాత్మ సహాయం చేయమని నా గొప్ప చేసుకున్నాను. నేను ఇది దూరము కాకుండా విశ్వాసలు కాకున్నట్లు వాళ్ళకు సహాయం చేయమని, జీవించమని సహాయం చేయమని ఇద్దరు సమయం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. సమయం లేని వరకు కృప దయచేస్తాను. మీరు అక్కడ ఆలస్యం తిరిగి కలిసి నుంచి కృప సమాధానించుకోండి. నేను మేము అందరం కూడా మధ్యాకాశం ఉండే కృపపై దయచేసి ముగించండి. ఏ సంపాసనం మన తన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మీరు మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకల పర్యంతము తోడే నడిపించింది కాక. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.